జరిగింది. మొత్తం ఇలాంటి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పోలీసులు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూడా ఈడ్చుపడేసిన పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రాణాలు పోయినా సరే అనేసి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది. ఈ రోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పోలీసుల జులుంని తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా మంది ఆశా వర్కర్లకి చాలా దెబ్బలు తాకినాయి, కాళ్ళు చేతులు ఎరిగినాయి, కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఎంతమంది ఆశా వర్కర్లు చనిపోతున్నా కూడా తెలియదు. ఈ తీర్పు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణం. అందుకని ఆశా వర్కర్లకు అందరికీ వెంటనే వైద్యం అందించాలి, అందరికీ వైద్య ఖర్చులు భరించాలి, అందరినీ పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయాలి. వెంటనే ఆశా సమస్యల్ని అసెంబ్లీలో పరిష్కారం చేయాలి. చేయకపోతే మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎవరు వెళ్తున్నారు?